సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సత్తెనపల్లిలోని టౌన్ ప్రజలకందరికీ నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్లో మన అందరూ పెడుతున్నారు ఖైరతాబాద్కి, అక్కడికి ఇక్కడికి అందరూ జనం వెళ్దాం అనుకుంటున్నారు. అందరికీ కుదరట్లేదు. కానీ సత్తెనపల్లిలో కూడా మన దగ్గర గుంటూరు జిల్లాలో ఇట్లా పెడితే చేస్తే బాగుంటుందని చెప్పి మన ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా తరపు నుంచి మా సత్తెనపల్లిలో సత్యసాయి యువత ఆధ్వర్యంలో స్వామివారిని మట్టి ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా స్వామివారిని ఇట్లా చేసేసి జనాలందరికీ ఒకసారి మన ఊరిది కూడా మన ఊరి ప్రతిష్ట కూడా అందరికీ తెలియజేయాలనేసి మేమందరం ఈ సంకల్పం తీసుకొని మేము దీనికి అందరం పూనుకొని మా పిల్లలు, మా కమిటీ కుర్రవాళ్ళు, మాకు పెద్దలు వీళ్ళందరితో సహకారం తోటి మేమందరం ముందుకు వెళ్తున్నాము. దీనికి ముఖ్య గల కారణం అందరూ మా కమిటీ కుర్రవాళ్ళందరూ అట్లాగా మంచి ఉద్యోగాలు చేసుకుంటా ఇట్లాగా అందరూ అటు ఇటు వెళ్ళి సెటిల్ అయిపోయి మాకు అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మేమందరం చేయడానికి మాకు బాగా సపోర్ట్ చేశారు. మేమంతా దీని విగ్రహం వరకు ఒక 9 లక్షల ఖర్చుతోటి మేము నిర్మించుకున్నాము. మిగతాదంతా మన సత్తెనపల్లి 9 లక్షల విగ్రహం ఖర్చు 9 లక్షలు అవుతుంది. మిగతాదంతా మన సత్తెనపల్లి గ్రామ ప్రజలు, మనకు తెలిసిన వాళ్ళు, మనం అంటే అభిమానం ఉన్నవారు, మా నాయకులు కానీ ఎవరైనా కానీ మనకి సహకరించిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మాకు ఇలాగా దేని దానికి అట్లాగా ఇచ్చేవాళ్ళు కూడా అలా చేయాలి. మాకు అన్నదానం ఉంటుంది. ఒక 5,000 మందికి అన్నదానం చేస్తున్నాము. ప్రతిరోజు ఒక ఈవెంట్ లాగా చేస్తున్నాము. హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు పూజ, సాయంత్రం 7 గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా భక్తులు ప్రతి వాళ్ళు మనకి వాళ్ళు లేకుండా వీళ్ళు లేకుండా ఎవరైనా మనకు అందరూ ఒకసారి మన మహాగణపతి దగ్గర కూర్చొని అందరూ పీటల మీద కూర్చుంటారని మేము కూడా ఆశిస్తున్నాము. అందరికీ చూడటానికి రోజు 500 నుంచి 1000 మంది దాకా రోజు వచ్చి వెళ్తున్నాం. అది పక్కల ఊర్ల నుంచి కూడా, అన్ని ఊర్ల నుంచి కూడా మనకి కొంచెం గ్రాండ్ గా వస్తుందని చెప్పేసి మన ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. అందరూ మన ఊరికి కూడా బాగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం దీనికి సపోర్ట్ గా అందరినీ తల చేస్తే అందరి చేతులు కలిపితే ఒక గట్టిగా పూనుకున్నాం. ఈ సంకల్పం అందరికీ మా కమిటీ కూర వాళ్ళందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. మాకు సహకరించిన వారిలో మాకు డాక్టర్లు సహకరించారు. ఊర్లో ముఖ్యంగా పెద్ద మొత్తంలో మా కమిటీ కుర్రవాళ్ళతోటే మేము అందరం చేసుకొని మేము సొంతగా బొమ్మ తయారు చేపించేసుకున్నాం. ఈ వినాయకుడికి 9.5 లక్షలు ఖర్చు అయింది. మేమే చేసుకున్నాం కమిటీ తరఫున. మాకు ఈ డెకరేషన్ కి వీటికి మౌర్య రెస్టారెంట్ అయిన సదనం హరి గారు మాకు దాతగా నిలిచారు. డెకరేషన్ దీనికి మాకు ఇంకా తలా ఒక 50,000 లక్ష అలాగే ఇచ్చిన వాళ్ళు దాతలు బాగానే ఉన్నారు. మాకు డాక్టర్లు కూడా బాగానే సహకారం చేశారు. ఊర్లో మాకు కాలనీ ప్రజలు కూడా బాగా సహాయ సహకారాలు అందించారు. కాకపోతే మేమేంటంటే అందరికన్నా కూడా కొంచెం బాగా చేద్దామని చెప్పేసి ఇంత భారీ మొత్తంలో ఒకసారి జనం అందరికీ బాగా మనం కూడా అందరూ అక్కడికి ఇక్కడికి వెళ్తాం కన్నా మన కాలనీకి మన ఊరికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ చేయడం జరిగింది. గత 14 ఏళ్ల నుంచి పెడుతూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసాము. లాస్ట్ ఇయర్ నార్మల్ గా ఒక 30 అడుగులు వినాయకుడి విగ్రహం తీసుకొచ్చి చేసాము. ఈసారి ఇలా కాదని చెప్పేసి ఇంకా ఖైరతాబాద్ లాగే మన సైట్ కూడా ఇట్లా చేద్దామని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ లో 2వ బొమ్మగా నిలిచిందండి. ఫస్ట్ బొమ్మ అనకాపల్లి వైజాగ్ దగ్గర, అక్కడ 80 అడుగులు అండి. ఇక్కడ మన 61. మొన్న విజయవాడలో 72 అడుగులది. అది కొంచెం వర్షాల కారణం వల్ల చిన్న అట్లాగా జరుగుతుంది. కానీ అది కూడా జరుగుతుందని మాకు మనసాక్షిగా కోరుకుంటున్నాం. అది కూడా జరగాలని ప్రశాంతంగా మన గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ లో ఇలా 3 బొమ్మలు అనేది ఇంత భారీ మొత్తంలో పెట్టడం ఇదే ఫస్ట్ టైం. మన గుంటూరు జిల్లా తరపు నుంచి మేమందరం మీకు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మా అందరికీ మీరందరూ ఫ్యామిలీలతో వచ్చి మన మహాగణపతిని మన గుంటూరు జిల్లా తరఫు నుంచి మీరందరూ జయప్రదం చేయవలసిన సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.